అని మాత్రం ఎవరు అడగరు. ఎందుకంటే 3వ తేదీ రిజల్ట్ వస్తే 9వ తేదీ 6వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాగ్దానం 9వ తేదీ ఎట్లా అమలు చేస్తారు? అందుకని ఇది తొందరపాటుతో చేసింది, భావోద్వేగాలతో ఆవేశంలో చేసిన వాగ్దానం తప్ప వివేకంతో ఆలోచించి చేసింది కాదు అని ఎవరైనా చెప్తారు. అందుకని మీరు వాగ్దానం చేసి ఉండాల్సింది కాదయా, ఈ తెలుగుదొక్క వాగ్దానం ఎందుకు చేసిండు అంటారు తప్ప ఇప్పుడు ఎందుకు అమలు జరపలేదని తెలంగాణలో ఒక్కళ్ళు కూడా అన్నారు. అందుకని ఎందుకు అమలు జరపలేదని బీజేపీ వాళ్ళు, ఎందుకు అమలు జరపలేదని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే అర్ధరహితమైనటువంటి వాదన. ఇది రెండోది. ఇక మూడోది ఏమిటి? ఇప్పుడు శాసనసభకు హాజరు కాకపోవడం. ఇప్పుడు ఆయనకు యాక్సిడెంట్ అయింది, పడ్డారు, ఆపరేషన్ అయింది, అది ఎవరైనా అర్థం చేసుకోగలుగుతాం. రెండోది, ఆ వయస్సులో ఆపరేషన్ అయినప్పుడు కొంచెం ఎక్కువ రోజులు పట్టొచ్చు ఆ ట్రీట్మెంట్ అది తగ్గడానికి. కానీ ఎన్ని ఎక్కువ రోజులు? ఆయన శాసనసభకు మాత్రం ఎగ్గొట్టి ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత బహిరంగ సభలు హాజరయ్యారు, ఆ తర్వాత బహిరంగ సభలు హాజరయ్యారు, ఇప్పుడు బస్సు యాత్ర హాజరవుతున్నారు, ఒక ఛానల్లో గంటల తరబడి కూర్చున్నారు. సహజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఏం విమర్శ చేస్తున్నారనేది పక్కన పెడదాం. తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తుంది కదా, అరే బహిరంగ సభలకు పోగలుగుతున్నాడు ఆయన, కర్ర పట్టుకొని బహిరంగ సభలో మాట్లాడగలిగినోడు, కూర్చొని మాట్లాడగలిగినోడు శాసనసభలో మాట్లాడలేడా? ఇది కూడా వస్తుంది కదా. అందుకని ప్రజలకు అనుమానాలకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ నాయకత్వమే తప్ప ఇది కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడాన్ని తప్పుపట్టలేము. అందుకని అలాంటి అనుమానాలకు అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు రుణమాఫీ మీద పదే పదే సవాళ్లు విసరడం అని అంటే అనవసరమైనటువంటి సమస్య వాళ్ళే తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎన్నికలు అయిపోయి వాళ్ళు ఓడిపోయిన మరుక్షణం నుంచి తప్పటడుగులు వేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఈ తప్పటడుగులు వేస్తూ 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 అడుగు జారిపోతుంది వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ పునాది కరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళ మీద ఉన్నది. ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ఈ 2-3 రోజులలో కొత్త మాట చెప్పారు. ఒకవైపు గతంలో మాట్లాడిన తప్పులను సరిదిద్దుకుంటున్నట్టుగానే ఉన్నది, అదే సమయంలో మళ్ళా ఇది ప్రభుత్వం నిలబడడం అంత సులభం కాదు అని మళ్ళీ అన్నారు. ఎందుకు సులభం కాదు? ఒకవైపు బీజేపీ నాయకులు దానంతటదే కూలిపోతుంది అంటారు, బీఆర్ఎస్ నాయకులు అది నిలబడడం సాధ్యం కాదు ఏడాది తర్వాత అంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం అనుమానం వస్తుంది? ఏదో ఒక పేరు మీద అసెంబ్లీకి రావడం కేసీఆర్ గారు వాయిదా వేస్తున్నది ఎందుకు అని అంటే, రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత బీజేపీ దీన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది, దానికి బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఏమన్నా సహాయం చేయాలనుకుంటున్నారేమో. ఎట్లాగూ కూలిపోబోతున్నది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభలోకి అడుగు పెట్టాలంటే అవమానకరంగా భావిస్తున్నారు ఆయన, అందుకని కూలిపోయిన తర్వాత రావాలనుకుంటున్నారేమో అని అనుమానం కలుగుతుంది. ఇవన్నీ అల్టిమేట్ గా ఎక్కడికి పోతున్నాయి? బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా అంతర్గతంగా ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. ఎందుకు ఈ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాలి? ప్రజల్లో అనుమానాలకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ పునాది చెదిరిపోతే, రేపు పార్లమెంటులో కనీసం 2-3 సీట్లు కూడా వాళ్ళు గెలుచుకోకపోతే వాళ్ళ పునాది దెబ్బతినడం కాదు, వాళ్ళ పార్టీ ఎగ్జిస్టెన్స్ కు ప్రమాదం కదా, వాళ్ళ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం కదా. ఇప్పుడు వాళ్ళ పునాదిని కాపాడుకోవడం మీద దృష్టి పెట్టాలి. బీజేపీని వ్యతిరేకించకుండా వాళ్ళ పునాదిని వాళ్ళు కాపాడుకోలేరు. ఆ విధానపరమైన విషయాన్ని ఇప్పుడు వాళ్ళు సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు పొద్దాక కాంగ్రెస్ తో కొట్లాడడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఏమి రాదు, ఉన్న పునాది